దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కోల్కతా ఘటనపై సీబీఐ విచారణ వేగవంతం చేసింది. 3 బృందాలుగా రంగంలోకి దిగిన సీబీఐ ఆధారాలు సేకరిస్తుంది. ఇప్పటికే ఘటన జరిగిన ఆసుపత్రిని పరిశీలించింది. తాజాగా ఆసుపత్రిలోని పలువురు డాక్టర్లకు సమన్లు జారీ చేసింది. మరో బృందం మృతురాలి కుటుంబ సభ్యుల వద్ద వివరాలు సేకరించింది. ఇవాళ మరో టీం రంగంలోకి దిగింది. బ్లూ ప్రింట్ క్లూస్ టీం సభ్యులు ఆర్జీకార్ హాస్పిటల్కు చేరుకుంది. క్రైమ్ సీన్ జరిగిన ప్రాంతంలో ఆధారాలను సేకరించింది. కోల్కతా హాస్పిటల్పై మూకదాడి కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతుంది. ఈ కేసుకు సంబంధించి తాజాగా మరో 6గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య కేసును సీబీఐకి బదలాయించారు. ఆ వెంటనే కోల్కతా హాస్పిటల్పై అర్ధరాత్రి వందల సంఖ్యలో దుండగులు దాడి చేశారు. హాస్పిటల్లో డాక్టర్లను భయభ్రాంతులకు గురి చేస్తూ విధ్వంసం సృష్టించారు. ఈ కేసులో ఇప్పటివరకు అరెస్ట్ చేసిన వారి సంఖ్య 25కు చేరింది. দাদা ওখানে ওইটুকু চাপ ভাই এগোবি না। হ্যাঁ দাদা একটু সামনেটা ছেড়ে দাও দাদা ব্যাস। కోల్కతా ఘటనపై రోజురోజుకు దేశవ్యాప్తంగా నిరసనలు పెరుగుతూనే ఉన్నాయి. ఒకవైపు ఆర్జీకార్ హాస్పిటల్లో డాక్టర్ల నిరసనలు కొనసాగుతున్నాయి. మరోవైపు పలు రాష్ట్రాల్లో డాక్టర్ల సంఘాలన్నీ ధర్నాలు, ర్యాలీల్లో పాల్గొంటున్నాయి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వైద్య సేవలన్నీ నిలిచిపోయాయి. అత్యవసర సేవలు మినహా మిగిలిన సేవలను నిలిపివేశారు. డాక్టర్లు, నర్సింగ్ స్టాఫ్తో పాటు మెడికల్ స్టాఫ్ అంతా ఈ నిరసనలో పాల్గొంటున్నారు. స్వచ్ఛందంగా వివిధ రంగాలకు చెందిన ప్రజలు, విద్యార్థులు, యువత జస్టిస్ ఫర్ నిర్భయ 2 పేరుతో కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఇక రేపటి నుంచి 24 గంటల పాటు దేశవ్యాప్తంగా వైద్య సేవల బంద్కు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. मेरा नाम डॉक्टर मासूमा है। मैं एक इंटर्न हूँ जीएमसी उधमपुर में। हम ये पूछ रहे हैं कि अगर हम कल इंडिपेंडेंस डे हम लोगों ने मनाया, क्या यहाँ की लड़कियाँ, क्या इंडिया की लड़कियाँ सेफ है? क्या हमारे पास वो फ्रीडम है? क्या हमारे हॉस्पिटल्स, लीव द नेशन, लीव द कंट्री बिसाइड्स, क्या हमारे हॉस्पिटल्स जहाँ पर हम लोग काम कर रहे हैं, जहाँ पर हम लोगों को सर्व कर रहे हैं, क्या हम लोग यहाँ पर सेफ हैं? क्या सिक्योरिटी हमारे पास सिक्योरिटी मेजर्स वैसे हैं कि जो हमें प्रोटेक्ट कर रहे हैं? हम उन्हीं लोगों को सर्व करने के लिए हम आज उसी चीज़ का, और मेन पॉइंट इस वक्त ये है कि जल्द से जल्द उस रेपिस्ट को हैंग किया जाए और सारे इंस्टीट्यूशंस में सिक्योरिटी मेजर्स वैसे लिए जाएं कि हम सेफली अपना काम कर सकें। और जब तक हमारे पास सेफ्टी नहीं होगी, हमारी कोई ड्यूटी भी नहीं होगी। पैटर्न आरडीए एसोसिएशन जम्मू से, उधमपुर से हूँ। तो आज जैसे कि आपको सबको पता है ये किसके लिए आप इकट्ठे हुए हैं, हम सारे इकट्ठे हुए हैं। पहले तो आपका बड़ा बड़ा धन्यवाद कि आप सब आएँ। जो हमारी कॉल है वो इंडेफिनेट है, जब तक हमारे को जस्टिस नहीं मिलेगा तब तक हम ओपीडी स्टार्ट नहीं करेंगे। आईएमए की कॉल कल से है, कल सैटरडे से 6 बजे से संडे तक। तो हमारी सबसे यही अनुरोध रहेगा कि प्लीज़ हमारे को सपोर्ट करें और इस कॉल को सक्सेसफुल बनाएं। కోల్కతా ఘటనపై ఉస్మానియా ఆసుపత్రి అట్టుడికింది. జూనియర్ డాక్టర్ అత్యాచారం, హత్యకు నిరసనగా వైద్యులు, జూడాలు, సపోర్టింగ్ స్టాఫ్ నిరసన చేపట్టారు. ఇవాళ వైద్య సేవలు నిలిపివేశారు. సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేసేదాకా పోరాటం ఆపేదే లేదని స్పష్టం చేశారు. కేంద్రం వెంటనే ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి వంశీ అందిస్తారు. దేశవ్యాప్తంగా కూడా వైద్యులు వారి యొక్క ఆందోళనను ఉధృతం చేశారు. పశ్చిమ బెంగాల్
ఏదైతే వైద్యురాలిపై జరిగినటువంటి అత్యాచారానికి హత్యకు నిరసనగా వారు భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. ఉస్మానియా ఆసుపత్రిలో భారీ ఎత్తున దాదాపుగా 1000 మందికి పైగా వైద్యులు ఏదైతే విధులను బహిష్కరించి వారు ఈ యొక్క ఏదైతే నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ర్యాలీని నిర్వహించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఉస్మానియా మెడికల్ కాలేజ్ నుంచి ఉస్మానియా జనరల్ హాస్పిటల్ వరకు ఒక సుమారు 1000 మందికి పైగా పోస్ట్ గ్రాడ్యుయేట్స్, ఇంటర్న్స్, అండర్ గ్రాడ్యుయేట్స్ అందరం కలిసి ర్యాలీ తీయడం జరిగింది. ఎందుకంటే కోల్కతాలో ఆయన మహిళా వైద్యురాల మీద జరిగిన దాడిని ఖండిస్తూ ఈరోజు మేము ఈ ర్యాలీ తీస్తున్నాము. సో ఇక్కడ మనకు తెలిసినట్టు మహిళా వైద్యురాల మీద దాడి జరిగింది. మన గత 4 రోజుల నుంచి ప్రొటెస్టులు చేస్తూ ఉన్నాము. కానీ మీరు న్యూస్ చూసినట్టయితే మొన్న ఇండిపెండెన్స్ డే రోజు రాత్రి గుండాలు ఒక ట్రక్ 2 ట్రక్కులు నిన్న గుండాలు వచ్చి హాస్పిటల్ని మొత్తం విధ్వంసం చేసి పెట్టారు. అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. మాకు వెంటనే సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి. మాకు ఆ అమ్మాయికి పోయిన అమ్మాయికి కాస్త జస్టిస్ కలగాలి. మేము అందుకోసమని ర్యాలీ చేస్తున్నాము. ఉస్మానియా మెడికల్ కాలేజ్ నుంచి ఉస్మానియా జనరల్ హాస్పిటల్ వరకు మా సూపర్ స్పెషాలిటీ పీజీస్, అండర్ గ్రాడ్యుయేట్స్ మేము అందరం కలిసి చేస్తున్నాము. సో మాకు ఇమ్మీడియట్ గా జస్టిస్ కావాలి, మాకు ప్రొటెక్షన్ కల్పించాలి. మీరు చూస్తుందంటే చాలా అసలు ఇప్పటి వరకు ఇన్సిడెంట్ పైన గవర్నమెంట్, వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఏమాత్రం స్పందించట్లేదు. ఆమెను అంత ఘోరంగా రేప్ చేస్తే కూడా సూసైడ్ అని చెప్పి ప్రిన్సిపల్ అంటున్నాడు. సో దీనికి కఠినమైన చర్యలు మేము తీసుకుంటాం. స్ట్రైక్ ఇలాగే కొనసాగుతుంది. జస్టిస్ చేసేంత వరకు మేము అన్ని సర్వీసెస్ ఆపేస్తాం. మరికొంతమంది కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో ఇమీడియట్లీ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏదైతే కోవిడ్ టైంలో మనకి డ్రాఫ్ట్ చేయడం జరిగిందో దాన్ని పార్లమెంట్లో ఈ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ని బిల్ పాస్ చేసుకుని ఇమీడియట్లీ దాదాపు డాక్టర్ అంటే ఎవరు మెడికల్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ మీద ఎవరు దాడి చేసినా కూడా నాన్ బెయిలబుల్ 10 years జైలు శిక్ష పడే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంతోపాటు ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం 2019 లోపల జీవన్ నెంబర్ 103 రిలీజ్ చేయడం జరిగింది. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ను అన్ని టీచింగ్ హాస్పిటల్ ఏర్పాటు చేస్తామని చెప్పి 154 మెంబర్స్తో అంటే సబ్ ఇన్స్పెక్టర్ భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది అంటారు? డెఫినెట్ గా రేపు 17th రోజు ఆల్ ఓవర్ ఇండియా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆల్ రెసిడెంట్ డాక్టర్ అసోసియేషన్స్ అందరూ కూడా 1 day 24 hours బంద్ ప్రకటిస్తా ఉన్నాం. సో తెలంగాణలో కూడా తెలంగాణ జాయింట్ డాక్టర్స్, హెచ్ఆర్టీ, ఐఎంఏ అందరం కలిసి రేపు దాదాపు 5,000 మందితోనే ఇందిరాపార్క్ దగ్గర మెగా ధర్నా చేయబోతా ఉన్నాం. సో ప్రజలందరూ కూడా ఒకటే ఆలోచన చేయాలి, డాక్టర్లను కాపాడుకోవాలి. ప్రాణాలను ఫనంగా పెట్టి ప్రజల ప్రాణాలు కాపాడుతున్న డాక్టర్లను వాళ్ళకి రక్షణ కల్పించే విధంగా ఈ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ జీవన్ కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవాళ వెస్ట్ బెంగాల్లో జరిగిన ఏదైతే సంఘటన ఉందో, డ్యూటీలో ఒక మహిళా డాక్టర్పై పాశవికంగా జరిగిన దాడి ఏదైతే ఉందో, ఈ దాడిని మేము తెలంగాణ జూనియర్ డాక్టర్ తరఫున మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సరే, దీని గురించి అని ఒక శాంతియుతంగా మేము ఒక ధర్నాకని అక్కడ రెసిడెంట్ డాక్టర్స్ కూర్చున్న పక్షంలో రౌడీల్లాగా, గూండాల్లాగా ఒక 1000 మంది వచ్చి అక్కడ నిరసనకారులను చెదరగొట్టే ప్రయత్నం ఏదైతే వారు చేసిర్రో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంకా ఇలాంటి చర్యలే పునరావృతం అయితే మేము ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా మేము ఆఫ్ చేయడానికి రెడీగా ఉన్నాము. ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా మా మీదే దాడులు అవుతుంటే మేము ఎక్కడి నుంచి ట్రీట్మెంట్ ఇవ్వాలండి? మా మీద దాడి జరుగుతుంటే మేము ఇక్కడ ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ కూర్చోలేము కదా. మా తోటి డాక్టర్కు సపోర్ట్గా మేము రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజలు దయచేసి అర్థం చేసుకోండి, ఇది డాక్టర్ల సమస్య కాదు, మీరు మీ ఇంట్లో ఉంటున్న ఆడపిల్లల సమస్య. ఇది ఖచ్చితంగా బయటికి రండి, దీని గురించి ఉద్యమించండి, దీని గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించమని నేను టీ న్యూస్ సముఖంగా మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. डॉक्टर हूँ नीलम फ्रॉम कोलकाता से हूँ और मैं यहाँ पे उस्मानिया में रेसिडेंट कोर्स कर रही हूँ. जो हुआ है वो बहुत शर्मनाक की बात है, दर्दनाक तो है उस लड़की के लिए और पूरे देश के लिए, पूरे समाज के लिए. इंडिपेंडेंस डे के 78 years हो गए, फिर भी देखिए देश का क्या हाल है. और सरकार बैठे, हम लोगों का वेस्ट बंगाल के सीएम जो है ममता बनर्जी, वो एक खुद औरत है. औरत होके दूसरे औरत की दर्द समझ ना पाना एक बहुत बड़ा जुल्म है. वो क्या कर रही है? वो अपने टीम को प्रोटेक्शन कर रही है, अपने एमपीज को प्रोटेक्शन कर रही है, पर हम लोगों का डॉक्टर्स को क्या कुछ नहीं हुआ है. कोरोना के 4 साल हो गया, कितने लोग मारे गए, कितने डॉक्टर्स मारे गए, पर हम लोगों का नो सेफ्टी, नथिंग, कुछ भी नहीं है. थैंक यू. I am Dr. Promita from Kolkata. I am resident of Osmania Medical College. I have written this face in Bengali, which means save the doctor to save the country. It has been already 7 days. The government of West Bengal and the government of India are remaining silent. They are deaf. They have died, the government of India and the government of West Bengal. They have died and they have not put any effort to catch the culprits. Shame on the government of India and West Bengal. We want justice.
We want justice for the doctor of the nation. Still now the central government is not responsible for the CPA Act. What you tell? This is very shameful. We want an immediate act to be implemented. Either we will, if service is not provided to the doctor, no service, no duty, complete shutdown of the nation's hospital. Thank you. ఇది మొత్తం మీద మనం ఒకసారి చూడొచ్చు, భారీ ఎత్తున అటు వైద్యులు ఈ యొక్క ఏదైతే నిరసన ర్యాలీని చేపట్టడం జరిగింది. ఒకసారి మనం వ్యూ కూడా చూడొచ్చు, భారీ ఎత్తున వైద్యులు దాదాపుగా 1000 మందికి పైగా కూడా వైద్యులు ఈ ధర్నాలో పాల్గొన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. మరో పక్క రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టడంతో అటు రోగులకు పెద్ద ఎత్తున ఇబ్బంది కలుగుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా ఏదైతే ఈ సమస్య పైన సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటన చేయాలని కూడా కోరుతా ఉన్నారు. వెంటనే సిపిఐ యాక్ట్ని అమలుపరచాలనేది కూడా వారు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు, దేశవ్యాప్తంగా కూడా వైద్యులందరూ ఒక్కతాటిపైకి వచ్చి దేశవ్యాప్తంగా కూడా విధులను బహిష్కరించి నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఒక పక్క గాంధీ, మరో పక్క ఉస్మానియా, నిమ్స్, రెఫరల్ ఆసుపత్రులు ఉన్నాయి. ఇవి వివిధ రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు వస్తూ ఉంటారు. దాంతోపాటుగా అటు ఏదైతే దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి పరిస్థితి నెలకొన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. సెంట్రల్ గవర్నమెంట్ కనుక స్పందించకపోతే త్వరలోనే ఎమర్జెన్సీ సేవలను నిలిపివేయడానికి కూడా తాము వెనకడబోమని చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ మధుతో వంశీకృష్ణ, టీ న్యూస్, హైదరాబాద్. నిమ్స్ హాస్పిటల్లోనూ ఇవాళ వైద్య సేవలు నిలిచిపోయాయి. అత్యవసర సేవలు మినహా అన్ని విభాగాల్లో ఓపీ సేవలను ఇవాళ ఆపేశారు. ఆర్జీకార్ హాస్పిటల్ ఘటనకు నిరసనగా నిమ్స్ డాక్టర్లు, సిబ్బంది నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. వందల సంఖ్యలో పాల్గొని ర్యాలీ నిర్వహించారు. ఈ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. మేమందరము డాక్టర్స్ కాదు, నర్సెస్ కాదు, టెక్నీషియన్స్ కాదు, అందరం ఒక మహిళలము. ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఫస్ట్ అడ్మినిస్ట్రేషన్ తొందరగా యాక్టివ్ కావాలి. అది కప్పిపుచ్చుకోవడానికి ఏం చేస్తున్నారంటే దాన్ని వేరే విధాలంగా దాన్ని తప్పుద్రోవకు తీసుకెళ్తున్నారు. అలా చేయకూడదు. ఎందుకంటే దాన్ని కరెక్ట్ వేరే తీసుకెళ్ళాలి. న్యాయం జరగడానికి ఫస్ట్ అడ్మినిస్ట్రేషన్ సహకరించాలండి. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడటానికి ఫస్ట్ అడ్మినిస్ట్రేషన్ సహకరించాలండి. వర్కింగ్ ప్లేస్లలో వర్క్ చేసే దగ్గర లేడీస్కి చాలా వరకు ప్రొటెక్షన్ ఇవ్వాలి. డ్యూటీ రూమ్లోకి పోయి వాళ్ళు అత్యాచారం చేసి ఆమెని హత్య చేశారంటే ఎంత అన్యాయం అసలు. అది చాలా భయంకరం అది. ఎందుకంటే అక్కడ ఆ కలకత్తా హాస్పిటల్లో ఎలాంటి ఆమెకి ప్రొటెక్షన్ లేదు కాబట్టి ఆ డాక్టర్కి అలా జరిగింది. మిగతా రేపు చేసి హత్య, అది కూడా ఎంతమందో కూడా తెలియదు. మానవత్వం లేకుండా అంత ఘనంగా ఆమెని రేపు చేసి హత్య చేశారంటే అది చాలా భయంకరము. మాకు కూడా ఒకలాంటి భయం వస్తూ ఉంది. అక్కడ జరిగింది మొన్న, అంటే ఇక్కడేం జరుగుతుందో రేపటికి అది చూసుకొని దాన్ని తీసుకొని ఎవరేమనట్లేరు, ఎలాంటి చర్య లేదు, ఎలాంటి చట్టాలు లేవని విచ్చలవిడితనంగా తర్వాత ఆడవాళ్ళకి ప్రొటెక్షన్ అనేది లేకుండా వెళ్తుందేమోనని ఒక భయం మాలో వచ్చేస్తుందండి. ఎలా పకడ్బందీగా ఒక ప్లాన్ ప్రకారంగా ఒక జీవో తీసుకొని వచ్చి ఇలాంటి మానభంగాలను కానీ హత్యలను కానీ ఆపాలండి. లేకపోతే మాకు ప్రొటెక్షన్ లేదు, మేము డ్యూటీలు చేయలేము. మేము కోరుకునేది ప్రభుత్వానికి రెండే. ఒకటి, సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ కావాలి. సిపిఏ ఆల్రెడీ డ్రాఫ్టెడ్ ఉంది, కానీ అమలు చేయలేదు, అది మాకు అమలు చేయబడాలి. రెండోది, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ మన స్టేట్ నుంచి స్టేట్ యాక్ట్గా మనకు రావాలి. ఇవి రెండు మేము కోరుకుంటున్నాం. కాలేజ్ లెవెల్ అమ్యూనిటీస్ కోసం కాలేజ్ లెవెల్ అడ్మినిస్ట్రేటర్స్ని మేము వాళ్ళని కన్సల్ట్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి చేసుకోవచ్చు. బట్ ఈ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్, ఎస్పీఎఫ్, స్పెషల్ ఫోర్స్ ప్రొటెక్షన్ అనేది మేము గవర్నమెంట్ మాత్రమే అడగలం. సో గవర్నమెంట్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యి మాకు తగిన న్యాయం చేయాలి, అమ్మాయికి తగిన న్యాయం చేయాలి. అట్లాగే ఈ రెండు యాక్ట్స్ని కూడా ఇంప్లిమెంట్ చేయగలగాలి అని విన్నపం అండి. ఎవ్రీబడి ఫస్ట్ ఒక జనరల్ అవేర్నెస్ తెచ్చుకోవాలి. ఒకళ్ళతో, నాట్ ఓన్లీ అ గర్ల్, ఒక హ్యూమన్, ఒక మారల్ ఎథిక్ వాల్యూస్ ఉంటాయి. ఎట్లా మాట్లాడాలి, ఏ సిచ్యువేషన్లో ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎలా బిహేవ్ చేయాలి. ఇప్పుడు డ్రెస్సింగ్ రూమ్స్ కానీ వాష్రూమ్స్ కానీ ఇవన్నీ ఒక్క ఇన్స్టిట్యూట్లో ఒక్క చోట వస్తే కాదు. ఇట్ మే నాట్ బి ఇవాళ కొట్టాం, వాడిని చంపేసాం, అయిపోయింది అని కాదు. ప్రతి హ్యూమన్కి ఉండాలి. ర్యాండమ్గా కాల్స్ వస్తాయి, మెసేజెస్ వస్తాయి. midnight 2 AM మెసేజెస్ వస్తాయి అటెండర్స్ నుంచి. ఒక ఫిజికలీ ఒకటి అయిందని కాదు, ఈవెన్ దట్ ఈస్ ఎథికలీ రాంగ్. ఒక ఫీమేల్ డాక్టర్కి 20 times 30 times హెరాస్ చేసి కాల్ చేస్తారు. హౌ కెన్ దట్ బీ డిఫరెంట్ ఫ్రమ్ దిస్? హెరాస్మెంట్ ఇన్ ఫార్మ్ ఆఫ్ orally, abuse, physically, everything should be raised awareness about. ఇప్పటివరకు జస్టిస్ రాకపోవడం అనేది చాలా ఆశ్చర్యకరమైంది. ఇప్పటివరకు జస్టిస్ అనేది తెప్పియాలి గవర్నమెంట్, కానీ గవర్నమెంటే వాళ్ళతో కలిసి ఎవిడెన్స్ని డిస్ట్రాయ్ చేయడం అనేది చాలా బాధాకరంగా ఉంది. ఫస్ట్ థింగ్, జస్టిస్ వస్తే మాకు కూడా ఒక టైప్ ఆఫ్ సేఫ్టీ ఉందనేసి అనిపిస్తుంది. ఇప్పుడైతే మాకు
పనిచేయాలంటే నైట్ డ్యూటీలో పనిచేయాలంటే మాకు కూడా చాలా భయంగా ఉంది. అండ్ ఇంతకు ముందు వరకు అయితే మేము నార్మల్గా ఎక్కడ పడితే అక్కడ వార్డ్లో కానీ ఎక్కడ టైం దొరికితే అక్కడ ఖాళీగా ఉంటే పడుకునే వాళ్ళము. ఇప్పుడు పడుకోవాలన్నా డోర్ ఓపెన్ చేసి పడుకోవాలన్నా మాకు చాలా భయంగా ఉంది. సో వీ నీడ్ జస్టిస్ ఫర్ ది ఫ్యామిలీ. అండ్ ఆల్సో సిపిఐ యాక్ట్ ఏదైతే ఉందో ఇప్పటివరకు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు అనేది ప్రశ్నిస్తున్నాను. సిపిఐ యాక్ట్ వస్తే మాకు కూడా సేఫ్టీ ఉంటుంది హాస్పిటల్ ప్రిమైసెస్లో. బయట ఎలాగో సేఫ్టీ లేదు, మేము పనిచేసే దగ్గర కూడా సేఫ్టీ లేకపోతే ఇంకా మేము ఎందుకు పనిచేసి. కోల్కతా ఘటనకు నిరసనగా దేశవ్యాప్తంగా రేపు వైద్య సేవలు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ బంద్ ప్రకటించింది. దేశంలో అత్యంత అమానుషమైన ఈ ఘటనకు నిరసనగా ప్రతి ఒక్కరూ వైద్యులకు సహకరించాలని విజ్ఞప్తి చేసింది. దేశంలో వెంటనే సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేయాలని ఐఎంఏ డైరెక్టర్ ప్రసాద్ సింగ్ డిమాండ్ చేశారు. ఆర్జీకార్ ఘటనకు నిరసనగా రేపు దేశంలోని అన్ని వైద్య సంస్థల్లో అత్యవసర సేవలు మాత్రమే ఉంటాయని ఆయన చెప్పారు. आप जानती हो कि आईएमए ये विश्व का सबसे बड़ा मॉडर्न मेडिसिन डॉक्टरों का संगठन है. हमारी 1800 ब्रांचें हैं, तो सभी ब्रांचों में कल पूरी स्ट्राइक लगी. जो आईएमए के मेंबर कॉरपोरेट में है, गवर्नमेंट में, सभी लोग हमारी ओपीडी का, सिलेक्टिव सर्जरी का बहिष्कार करेंगे. सिर्फ इमरजेंसी देखेंगे. इमरजेंसी और कैजुअलिटी में हम मानवता के नाते उनकी सेवा करेंगे. बाकी सब सर्विसेज बंद रहेगी. जहां सेफ्टी है वहां ड्यूटी होगी. जहां सिक्योरिटी. కోల్కతా డాక్టర్ అత్యాచారం హత్య ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ స్పందించారు. దుర్మార్గానికి పాల్పడ్డ వారికి ఈ నాగరిక సమాజంలో బతికే అర్హత లేదని చెప్పారు. దేశంలో ఏదో ఒక చోట నిత్యం మహిళలపై లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఒంటరిగా బయటకు వెళ్లే మహిళ సురక్షితంగా ఇంటికి తిరిగి వచ్చే పరిస్థితులు లేవన్నారు. ఇలాంటి ఘటనలపై దేశమంతా ఏకమై ఖండించాలన్నారు కేటీఆర్. Traumatize the nation. I think not just West Bengal, but every single day the media reports sexual harassment, molestation, rapes, cruelty against women, physical violence, abuse, honor killings. Now this as a society really, irrespective of what progress we make on the economic front, really puts us to shame as a nation. I think gender sensitivity is something that is lacking in this country. We need to, together, and I'm speaking in Indian, I'm not trying to politicize, I'm not trying to point fingers. I think all of us are responsible, including my party, my home, everybody. I think all of us. We need to come together as a society, evolve, raise above pettiness, and start talking to our boy children more. Tell them where to draw a line, what not to indulge in, how they would be punished if they are, and how they would be thrown out of the society, ostracized, if I may have to use the word. This is the sort of thing that needs to happen across the country. This is not going to happen by a sermon. This is not going to happen by a one-day lecture. It will take time, but I think as a society, we are the world's largest democracy. Today, if you ask me, are you comfortable with, one of the women that you know, your sister or your mom or your daughter, going out alone? I would actually have to say no, because that's the reality. And I think this applies to all of us. So that's a poor reflection on the state of affairs in this country. ఆర్జీకార్ హాస్పిటల్ ఘటనపై పొరుగు రాష్ట్రం ఏపీలోనూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. మంగళగిరి ఎయిమ్స్లో వైద్య సేవలు నిలిచిపోయాయి. ఈ ఘటనకు నిరసనగా అక్కడి వైద్యులు, సహాయ సిబ్బంది నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. కోల్కతా రేప్ అండ్ మర్డర్ ఘటన తరహాలో ఒక్క స్కిట్ ప్రదర్శించారు. మనుషుల ప్రాణాలను రక్షించే వైద్యుల ప్రాణాలకి రక్షణ లేకుంటే ఎలా అని ప్రశ్నించారు. Doctor was murdered, brutally murdered, and sexual assault was also indicated from the post-mortem injuries. And in condemnation of that incident, when the duty doctors were protesting in the last 1 week, on the eve of the Independence Day, the protesting doctors, they faced mob attacks and also police attacks in the form of demolishing the property of the hospital and demolishing the evidence where the crime occurred. So in condemnation of this attack, brutal attack, we are protesting here, and this protest is not only limited to our state, it's or our college. It is widespread, and all the nationwide hospitals are involved, all the resident doctors association are involved, all the undergraduate. ఇది వాల్చి డైలీ ఫోకస్. కీప్ వాచింగ్ టీ న్యూస్.